హలో దోస్తులు, నేనైతే వండర్లాకి వచ్చిన. ఇంకా వండర్లాలో టికెట్ ఎలా తీసుకోవాలో ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఇదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అటు సైడ్ నుంచి వెళ్ళే దారిలో ఉంటుంది. అండ్ ఇదైతే టికెట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు ఆఫర్స్ గురించి తెలుస్తాయి అండ్ ఆన్లైన్లో కూడా ఆఫర్స్ పెడతారు. కపుల్కి అయితే కొంచెం తక్కువ, కాలేజ్ స్కూల్ ఐడి కార్డ్స్ తెచ్చుకుంటే కూడా తక్కువ పడుతుంది. లేదంటే మాకైతే 1700 పడింది. 2700 అయితే ఫాస్ట్ ట్రాక్ అంటే ఏం లేదండి, రైడ్స్కి వెయిట్ చేయకుండా త్వరగా పంపించేస్తారు రైడ్స్కి. ఇంకా ఆఫర్ని బట్టి తీసుకోవచ్చు మనము, సీజన్ని బట్టి ఉంటుంది టికెట్ రేట్, వీకెండ్స్ని బట్టి ఉంటుంది. అండ్ ఏమైనా ఆఫర్స్ ఉంటే కూడా తక్కువ పడుతుంది. మీరైతే ఫుడ్ ఇంక్లూడింగ్ తీసుకోండి, ఎందుకంటే మేము ఫుడ్ తీసుకోక మాకు చాలా ఇబ్బంది అయింది. ఇంక్లూడింగ్ ఎట్లనో లోపల తక్కువ రేట్స్ ఉంటాయి అనుకుంటలే, ఫుడ్ ఇక్కడ ఎక్కువ కాస్ట్ చేస్తారేమో అనుకున్నాం. కానీ ఫుడ్కి కూడా ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్స్ చూసుకొని తీసుకోండి, ముందే తీసేసుకుంటే లోపలికి వెళ్ళి మన టోకెన్ ఇచ్చేస్తే వాళ్ళు ఫుడ్ కూడా ఇచ్చేస్తారు మనకి టైంకి. అక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఇంకా రైడ్స్ అయితే టోటల్ అన్నీ ఫ్రీ అండి. ఒక ఎంట్రీ టికెట్కి మాత్రం మనం పెట్టేది, లోపల అన్నీ ఫ్రీయే రైడ్స్ అన్నీ. ఇంకా మేమైతే రైడ్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. ఇదైతే డ్రాగన్ రైడ్, పిల్లలకు కూడా చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, అవి మనం ఎక్కించవచ్చు. ట్రైన్ ఇంకా కొంచెం చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి. కాకపోతే పిల్లల్ని తీసుకెళ్ళడం, చాలా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడం అవాయిడ్ చేయండి. నేనైతే మా బాబు 2 years అయినా తీసుకెళ్ళినా ఇంకా రైడ్స్ ఏం ఎక్కలేదు వాళ్ళతో పాటు, మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు, ఎందుకంటే వాడు ఉన్నాడు కాబట్టి. ఇంకా కొంచెం 5 years అబో అయితే తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది, అందుకే నేను ఎక్కలేదు. ఎక్కొచ్చిన వాళ్ళ ఫేసెస్ చూడాలి అసలు, బాబా ఫుల్ ఎంజాయ్ చేసారు. ఈ రైడ్స్ అన్నీ అయితే కంపల్సరీ ఎక్కాలి, ఎందుకంటే మనం వెళ్ళేదే రైడ్స్ ఎక్కడానికి కాబట్టి. వండర్లాలో అన్నీ ఇలాంటి రైడ్సే ఉంటాయి. సో రైడ్స్ని ఒకసారి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి మేము ఎక్కగలుగుతామా అని అనుకొని ఎక్కండి. అండ్ వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే ట్రైన్, నాకు ఇదంటే బాగా ఇష్టం. ఇక్కడ ఫొటోస్ కూడా దిగొచ్చు, మనకు లాస్ట్లో ఫొటోస్ కలెక్ట్ చేసుకోవచ్చు మనీ ఇచ్చి. మనం ఎక్కడంటే అక్కడ పిక్స్ దిగొచ్చు. మనకి సాఫ్ట్ కాపీ ఇస్తారు, లేకపోతే హార్డ్ కాపీ కావాలన్నా ఇచ్చేస్తారు. ఇదైతే బాగుంది ఈ రైడ్. ఇది ట్రైన్లో ఎక్కితే ఇలా ట్రిప్ తిరిగి వాటర్లో వచ్చేసి వాటర్ అన్నీ మీద పడిపోతాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ లైన్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఈ రైడ్ దగ్గర. ఫాస్ట్ ట్రాక్ అయితే కొంచెం లైన్లో నిలబడకుండా, ఫాస్ట్ ట్రాక్ ఉన్న వాళ్ళకి బెల్ట్ ఇస్తారు, అది ఇవ్వగానే మనం వెళ్ళిపోవచ్చు. నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఫస్ట్ కౌంటర్ ఉంటుంది, మన క్లోత్స్ అన్నీ అక్కడ పెట్టేసి మనం వాళ్ళ దగ్గర కొనుక్కున్న క్లోత్స్, లేకపోతే బయట కూడా మీకు చాలా అమ్ముతారు, బయటనే కొనుక్కోండి బెస్ట్, ఎందుకంటే రేట్స్ తక్కువ ఉంటాయి, లోపల కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాటర్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఫోన్కి కూడా ఒకటి ఇస్తారు, అది కూడా బ్యాగ్ లాగానే ఉంటుంది, అది వాటర్లో మనం ఆడుతున్నప్పుడు వేసుకున్నా ఏం కాదు. ఇది కూడా బాగుంటుంది, డ్రాగన్ ఇది చాలా ఆక్టోపస్ ఇది కూడా బాగుంది రైడ్. ఇది చూడడానికి ఇట్లుంది కానీ ఎక్కితే కొంచెం భయంకరంగానే అనిపించింది నాకు. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, రైడ్స్ అన్నీ ఎక్కినాం మేము. ఇంకా లంచ్ చేద్దామని వచ్చేసినాం. ఇంకా బిర్యానీ రేట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే మేము అవి కోంబోలో తీసుకోలే కాబట్టి. తర్వాత అయితే వాటర్ గేమ్స్కి వచ్చినాం మేము. వాటర్ గేమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి, రైన్ డ్యాన్స్, ఇంకా వేవ్స్, ఇంకా వాటర్ గేమ్స్ అన్నీ, ప్రతి ఒక్క గేమ్స్ బాగున్నాయి వాటర్లో. వాటర్ గేమ్స్ అన్నీ ఆఫ్టర్నూన్ సెక్షన్ పెట్టుకోండి, ఎందుకంటే 4:10కి 4 నుంచి వేవ్స్ స్టార్ట్ అవుతాయి, అప్పటి నుంచి మనం రైన్ డ్యాన్స్ కూడా కొంచెం బాగుంటుంది. మ్యాక్సిమం మేము 10:30కి అక్కడ ఉండేటట్టు చూసుకోండి. 11 o'clockకి స్టార్ట్ అవుతుంది కాబట్టి 11 o'clock స్టార్ట్ అయితే మీరు రైడ్స్ ఎక్కండి ఫస్ట్. రైడ్స్ ఎక్కితే, ఎందుకంటే రైడ్స్ అన్నీ ఒక 1-2 వరకు కంప్లీట్ చేసుకుంటే 2 to 2:30 లంచ్ చేసిన 2:30 నుంచి మనం వాటర్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఎందుకంటే రైడ్స్ ఆడి మళ్ళీ రైడ్స్ ఆఫ్టర్నూన్ ఆడితే లంచ్ చేస్తే కడుపులో తిప్పుతుంది, అవన్నీ కింద మీద పడేస్తుంది కాబట్టి. ఇంక ఈ జాయింట్ వీల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ లాస్ట్ 7కి క్లోజ్ వీకెండ్స్లో, అప్పుడైతే మేము జాయింట్ వీల్ ఎక్కాం, చాలా అంటే చాలా బాగుంది. 2-3 రైడ్స్ అవాయిడ్ చేసినాం, కానీ లాస్ట్కి ఎక్కాలనుకున్నాం కానీ టైం లేదు. మీరు కూడా వెళ్తే మంచిగా ఎంజాయ్ చేసి రైడ్స్